प्यारा बच्चा सभी का आशीर्वाद वेलकम टू అవర్ మన తేజ ఎడ్యుకేషనల్ వీడియోస్। ఈరోజు మనం అంతర్రాష్ట్రీయ స్థర్ హిందీ లెసన్లో మనం హిందీ భాషకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ని తెలుసుకుందాము। అదేవిధంగా హిందీ భాషని మన ప్రపంచంలో ఏ విధంగా ఏ తేదీన ప్రపంచ హిందీ దివస్ని జరుపుకుంటాం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం। హిందీ భాష యొక్క గొప్పతనం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం। हिंदी से अपने भविष्य का निर्माण करने वालों के लिए www.rajbhasha.nic.in, www.ILDC.government.in, www.bhashahindiindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ipps.in, www.khsindia.organization, www.hindideशालय.nic.in आदि वेबसाइट सेवा में तत्पर है। ఈ యొక్క వెబ్సైట్స్ అన్నీ కూడాను ఈ మొత్తం వెబ్సైట్లన్నీ కూడా మొదలగిన వెబ్సైట్లు సేవ చేయట్లో నిమగ్నమై ఉన్నాయంట। మనకి హిందీ భాష గురించి సంబంధమైనటువంటి ఎటువంటి విషయాలైనా మనకు అందించడానికి ఈ వెబ్సైట్లన్నీ కూడా తోడ్పడుతున్నాయి, సహాయపడుతున్నాయి। అదేవిధంగా हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है। इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है। इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है। అంటే యావత్ ప్రపంచం హిందీ విలువలను గ్రహించుటకు మనం గర్వించదగ్గ విషయం అన్నమాట। జనవరి 10వ తేదీన ప్రపంచం అంతటా కూడా ప్రపంచ హిందీ దినోత్సవం జరుపుకోవడానికి దీనికి నిదర్శనం అన్నమాట। ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో వర్ధిల్లుతుంది, అంటే శోభిల్లుతుంది। హిందీ రాష్ట్రీయ స్तर पर शोभित है। శోభిత్ అంటే వర్ధిల్లడము, శోభిల్లుతుంది అని కూడా మనం తెలుగులో అనొచ్చు। అంటే హిందీ భాషని ప్రపంచపరంగా ప్రపంచ హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటామంటే అది 10వ తేదీ జనవరిలో మనం హిందీ భాషని ప్రపంచ విశ్వ మే హిందీ దివస్కి మనాయా జాతా హై అని చెప్పుకుంటాం అన్నమాట। ఇంకా పిల్లవాడు తన ఫ్రెండ్కి ఇంకేమని రాస్తున్నాడు లెటర్ విందాము। हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी। हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है। నువ్వు చెప్పావు కదా, నీ భవిష్యత్తు చదువుకి ద్వితీయ భాషగా హిందీని ఎంచుకునే విషయంలో సలహా అడిగావు। సో నేను ఏం చెప్తున్నానంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హిందీకి ప్రముఖ స్థానం ఉన్నది, అది మనందరికీ తెలుసు। మనం దీని ద్వారా మన ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం చేసుకోగలమని నేను నీకు సలహా ఇస్తున్నానని చెప్పి తన ఫ్రెండ్ ఆ లెటర్లో రాయడం జరుగుతుంది। ఇందువల్ల భవిష్యత్తు విద్య నీకు ప్రాథమిక భాషగా కానీ ద్వితీయ భాషగా కానీ హిందీ ఎన్నుకోవడం చాలా మంచిది, చాలా లాభము। హిందీ భాష మనకి చాలా ఉపయోగం అని చెప్తున్నాడు అన్నమాట। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जोड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करेंगे। घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना। అంటే నువ్వు హిందీతో మమేకమై అంతర్జాతీయ స్థాయిలో మన దేశపు పేరుని నువ్వు మన దేశానికి మంచి పేరు తీసుకొస్తావని, మన దేశ పేరును ఉజ్వలం చేస్తామని నాకు పూర్తిగా నమ్మకం ఉంది। నేను నిన్ను నమ్ముతున్నాను। విశ్వాస్ మీన్స్ నమ్మకం అన్నమాట। घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना, నీ ఆరోగ్యంపై నువ్వు దృష్టి పెట్టుకో। అదేవిధంగా నీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలని ఆ పిల్లవాడు లెటర్ని ముగించడం జరిగింది। ఇక్కడ కనిపిస్తుంది కదా, లెటర్ ఎండింగ్లో తుమ్హారా ప్రియ మిత్ర అని చెప్పి ఆ పేరు రాయడం జరిగింది। అదేవిధంగా ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ కూడా రాయాలి। లెటర్ ఏ విధంగా రాయాలి అనేటువంటిది తెలుసుకున్నాం కదా పిల్లలు। హిందీ భాష యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకోవడం జరిగింది। హిందీ భాషకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా ఏ విధంగా ఏ ప్రాంతాల్లో హిందీ భాషను యూజ్ చేస్తారనేది కూడా మనం తెలుసుకున్నాం। హిందీ భాష सीखने के
क्या क्या लाभ है हिंदी भाषा నేర్చుకోవడం వల్ల ఏ లాభాలు ఉన్నాయి అంటే हिंदी भाषा सीखने से राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर व्यवहार आसानी से कर सकते हैं और रोज़गार आसानी से पा सकते हैं, देश की एकता बनी रहती है, अपने उज्जवल भविष्य का निर्माण सारे భారత్ కి పహచాన్ కర్ సక్తే హై. హిందీ భాష నేర్చుకోవడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా సులువుగా మనం వ్యవహరించగలము. సపోజ్ మనం ఉన్న ప్రాంతంలో నుండి ఏదైనా అవసరం ఉండి వేరే దేశంకి వెళ్ళామంటే అక్కడ మాట్లాడడానికి హిందీ భాష యూజ్ చేసే వాళ్ళు ఉంటే మనం అక్కడ మసులుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల ముందే మనం హిందీ భాష మీద ఏకాగ్రత పెట్టి భాషని నేర్చుకోవడం వల్ల మన భవిష్యత్తును మనమే నిర్మించుకోగలము అన్నమాట. ఎదుటి వాళ్ళతో సులువుగా వ్యవహరించగలము, జీవనోపాధి పొందగలము. అంటే సపోజు ఇక్కడ ఉన్నాం, మన భారతదేశంలో ఉన్నాం, మనకి ఏదైనా ఉద్యోగం వేరే స్టేట్స్లో వచ్చింది, అక్కడ హిందీ భాషనే యూజ్ చేస్తారు. అప్పుడు మనం ఒక భాష గురించి అని అంత పెద్ద జీవితంలో వచ్చేటువంటి మంచి ఉద్యోగాన్ని వదులుకోలేము కదా పిల్లలు. సో అందుకని హిందీ భాష కూడా మనం నేర్చుకోవడానికి జీవనోపాధి కూడా పొందగలం అనమాట నేర్చుకుంటే. అదేవిధంగా దేశం ఐకమత్యంగా ఉండగలదు, మన ఉజ్వల భవిష్యత్తును కూడా మనం నిర్మించుకోగలము. ఈ విధంగా హిందీ భాష యొక్క గొప్పతనాన్ని మనం చెప్పొచ్చు. అదేవిధంగా భారత్ దేశ్ के स्वतंत्र कराने में హిందీ భాష का क्या योगदान होगा అని మీకు క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్స్లో. అంటే భారతదేశం మనకు స్వతంత్రం ఇప్పించట్లో హిందీ భాష సహకారం ఏమీ ఉండొచ్చు అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ కూడా అడగచ్చు. అంటే ఏంటి, గాంధీజీనే अपने जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. అంటే గాంధీజీ గారు తన ఒక మంచి గొప్ప నాయకులు అయినటువంటి ఆయన హిందీ భాష ద్వారానే ప్రజల్లో దేశభక్తి భావన కలిగించారంట. దీని వలన స్వతంత్రోద్యమం తీవ్ర రూపం దాల్చిందనమాట. భారతదేశం స్వతంత్రం పొందడానికి కారణము సగము మన హిందీ భాష యొక్క గొప్పదనమే. అదేవిధంగా భారతీయ స్వతంత్ర సంగ్రాम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. అంటే భారత స్వతంత్ర పోరాటంలో యావత్ దేశాన్ని కూడా ఐకమత్య త్రాటిలో బంధించుకు ఒక భాష అనేటువంటిది అవసరం పడింది ఆ టైంలో. అప్పుడు ఈ పని హిందీ భాష వల్లే సాధ్యమైనది. హిందీ వల్లనే మనము యావత్ భారత్ని కూడా చక్కగా గుర్తించగలం అన్నమాట. అదేవిధంగా భారతదేశ వివిధ ప్రాంతాల్లో వేర్వేరు భాషలు మాట్లాడుతున్నారు. భారతదేశ వాసులందరూ కూడా ఐకమత్యపు సూత్రంలో కట్టడి వేసి పని హిందీ భాషతోనే సాధ్యమైంది అని చెప్పి మనకి హిందీ భాష యొక్క గొప్పదనం ఇక్కడ చెప్పడం జరిగింది. సంస్కృతి పరంగా హిందీ యొక్క విలువ ఏంటి, హిందీ భాష యొక్క విలువ ఏంటి, సాంస్కృతిక దృష్టి సే హిందీ కా క్యా మహత్వ హై అని చెప్పి మీకు పబ్లిక్లో అడగొచ్చు క్వశ్చన్. అప్పుడు మనం రాయాల్సిన సమాధానం ఏమిటంటే यह प्रश्न अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से दिया गया है అని రాస్తా ముందు. మనకి ఈ ప్రశ్న ఏ లెసన్ నుంచి గ్రహించబడింది అంటే అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ. అంటే సంస్కృతి పరంగా హిందీకి చాలా విలువ ఉంది. అంటే భారతదేశంలో విభిన్న సంస్కృతికి చెందినటువంటి ప్రజలు నివసిస్తున్నారని ఆల్రెడీ మనకు తెలుసు. కానీ వారి భాషలు వేరైనప్పటికీ కూడా హిందీ ద్వారా ఒక సంస్కృతి ఒకరు తెలుసుకోగలుచున్నారు. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హిందీ ప్రచారం జరుగుతుందని మనం తెలుసుకోవాలి ముందు. అయితే దీని కారణంగా అక్కడ సంస్కృతులను తెలుసుకోవడంలో హిందీ గొప్ప సహకారం అందించుచున్నది. हिंदी भाषा जातीय संस्कृति अवगाहन పెంచుతుందంట. అంటే भारत में ही नहीं विदेशों में भी हिंदी का प्रचार हो रहा है, जिसकी वजह से कहा कि संस्कृतियों को जानने में हिंदी महत्वपूर्ण योगदान देती है. हिंदी राष्ट्रीय सांस्कृतिक चेतना फैलाने वाली है. అంటే హిందీ భాష జాతీయ సాంస్కృతిక అవగాహనను పెంపొందించుచున్నది అని చెప్పి మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. విన్నారు కదా పిల్లలు, అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ. ఒక చిన్న పిల్లవాడు తన యొక్క ఫ్రెండ్కి హిందీ భాష యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించి చెప్పాడు. హిందీ భాష యొక్క గొప్పతనం, అదేవిధంగా హిందీ భాషని ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో యూజ్ చేస్తారనేటువంటిది, హిందీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వెబ్సైట్స్, హిందీ భాష గురించి మనం తెలుసుకోవాలంటే ఎలాంటి వెబ్సైట్స్ని మనం యూజ్ చేయాలి అనేటువంటిది, అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్గా హిందీని యూజ్ చేస్తే ఏ విధంగా మనకి లైఫ్లో యూజ్ అవుతుంది హిందీ భాష అనేటువంటిది కూడా ఆ పిల్లవాడు మనం ఒక లెటర్ ద్వారా తన ఫ్రెండ్కి పంపించడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశము. థ్యాంక్ యూ.